సభలు, సమావేశాలు, రోడ్ షోలతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ప్రచారానికి ఇంకా 6 రోజులే మిగిలుండడంతో కాకినాడ జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో పాటు ఆయా పార్టీల కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడడంతో పోలీసులకు ఓ సవాల్గా మారింది. పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో ఉండడంతో ఆయనకు మద్దతుగా పలువురు సినీ నటులు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు వైకాపా అభ్యర్థిగా కాకినాడ ఎంపీ వంగాగీత పోటీలో ఉండడంతో ఆమె కూడా నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇందులో భాగంగానే పిఠాపురం మండలం విరవ గ్రామంలో వంగాగీత ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో స్థానికంగా ఉన్న కొంతమంది టీడీపీ, జనసేన కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడడం జరిగింది. అయితే ఎంపీ వంగాగీత సమయస్ఫూర్తిగా వ్యవహరించి వైకాపా కార్యకర్తలను, నాయకులను నియంత్రించడంతో పాటు కవ్వింపు చర్యలకు పాల్పడిన వారికి సైతం చేతులెత్తి నమస్కరించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ సందర్భంగా వంగాగీత మీడియాతో మాట్లాడుతూ అనుమతులు పొంది ప్రచారం చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందని, అయితే ఈ విధంగా ప్రచారానికి అడ్డుపడడమే కాకుండా కవ్వింపు చర్యలకు పాల్పడడం పద్ధతి కాదన్నారు. అంటే అసలు సమర్థనీయమే కాదు. ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవాలి. నేను చాలా సంవత్సరాల నుంచి ఎన్నికలు చేస్తున్నాను. ఎప్పుడు కూడా హోందాగా కాంగ్రెస్ కానీ, ఇంకొకటి కానీ, టీడీపీ ఎవరు ఎదురుపడినా కూడా ఒక పక్క నుంచి వాళ్ళు ఒక పక్క నుంచి వెళ్ళిపోవడం, పెద్ద మనుషులు అన్న వాళ్ళు మధ్యలో ఉండి పక్క నుంచి ఎవరి దారిని వాళ్ళు అటువైపు ఇటువైపు కూడా చేయటం జరుగుతుంది. ఇప్పుడు కూడా మీరు చూశారు, మేము చెప్తున్నాం ఎవరు వద్దని. మా వైపు వాళ్ళందరినీ కూడా వారించడం జరిగింది. అసలు అటువైపు కవ్వింపు చర్యలు అటు నుంచి వచ్చినా మీరేం మాట్లాడొద్దన్నా మా వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టాం. వారికి నమస్కారం చెప్పాను తప్ప ఎవరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాకపోతే ఏమైందంటే అంతా కుర్ర బ్యాచ్, యంగ్ బ్యాచ్, వాళ్ళకి కొంచెం ఈ విధానాలు, పద్ధతులు ఇవన్నీ కూడా సంయమనం పాటించాలి, అట్లా చేయకూడదు అనే విధానం తెలియకపోవటం వల్ల వాళ్ళ హెచ్చరిక అంతే. వచ్చారు, అరిసాము, వాళ్ళు ఎవరో వచ్చారు, మనం ఏదో అరిసాము, ఇంతే తప్ప ఎలక్షన్లో ఎవరికైనా హక్కు ఉంటుంది. ఎవరైనా కూడా ప్రచారం చేసుకోవచ్చు. ఎవరైనా వచ్చినప్పుడు పక్కకు తగిలి వాళ్ళకి దారి ఇవ్వాలి, లేదా మనం వెళ్ళిపోవడానికి దారి ఉంటే వెళ్ళిపోవాలని అనుకోవాలి. పరిస్థితి ఏంటి? అల్లరి అవుతుంది, గొడవలు అవుతాయి, అలజడి సృష్టిస్తారు. దానివల్ల గవర్నమెంట్లో ఉన్నందుకు మాకే ఇబ్బంది అంటారు. అందుకే మేము అందరితో కూడా చెప్పడం జరిగింది. వారికి వందనం చేసాం, నమస్కారం చేసాం. మా కార్యకర్తలని, నాయకుల్ని, చిన్నవాళ్ళు కూడా, ఎందుకంటే ఇక్కడ కూడా అలాగే ఉద్రేకంతో ఉంటారు. వాళ్ళు కవ్వింపు చేస్తే వీళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వీళ్ళు జెండా పట్టుకుని వీళ్ళు ముందుకెళ్ళి వీళ్ళు ఫోర్స్గా ఉన్నారు. అయినా కూడా మేమందరం కూడా మా లీడర్స్ మేము ఆఫ్ చేసి వద్దు అని చెప్పాం. మరోవైపు నిన్న పిఠాపురం నియోజకవర్గంలో సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు జరిగిన సంఘటనకు సంబంధించి, అలాగే ఎంపీ వంగాగీత విరవ గ్రామంలో నిర్వహిస్తున్న రోడ్ షోలో టీడీపీ, జనసేన కార్యకర్తలు చేసిన కవ్వింపు చర్యలకు సంబంధించి కూడా కాకినాడ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ సమన్వయంతో వ్యవహరించాలన్నారు. అదేవిధంగా ఇటువంటి సంఘటనలకు సంబంధించి సామాజిక మాధ్యమాలు సైతం తమ వంతు పాత్ర సక్రమంగా పోషించాలన్నారు. అట్లా వేరే గ్రామంలో జరుగుతుంటే ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ పర్మిషన్ తీసుకుని ప్రచారం చేస్తుండే ఒక విధమైన సంయమనం వేరే రాజకీయ పార్టీ వాళ్ళు అదే భాగంగా అందులో మిక్స్ అయిపోయి కలిసిపోయి
వాళ్ళు వీళ్ళు స్లోగన్స్ వీళ్ళు ఇస్తే అక్కడ హీటెడ్ డిస్కషన్ అందులో ఎవరన్నా మిస్క్రియంట్స్ ఇది ఆశించుకుని కొంత శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ద్వారా కాకినాడ డివిజన్లో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీస్లో అన్ని రాజకీయ పార్టీలకి మీ ద్వారా పోలీస్ శాఖ తరఫున నేను కోరుకుంటున్నాను. పర్మిషన్ ఇచ్చిన ఉన్నాయో అన్ని వేరే అన్ని రాజకీయ పార్టీలు కొన్ని సమయం పాటించి స్వేచ్ఛాయుతంగా వారి ప్రచారం చేసుకునేందుకు కల్పించాలి. అట్లా కాకుండా దాంట్లో పర్మిషన్ లేకుండా ఒకవేళ ఏదన్నా క్రాస్ అయ్యి లేదంటే వేరే వాళ్ళు వస్తే వాళ్ళపై ఈ రోజు నుంచి తీసుకుంటాం. అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒక రకమైన ఒక పెద్ద రకంగా సంయమనం పాటించాలి. అందరికీ పర్మిషన్ ఆగలేదు. ఒకవేళ ఒకే రోజున ఒకే ఇంపు అనుకుని ఏదైనా ప్రోగ్రామ్ వస్తే ఆ ప్రోగ్రాంలో అక్కడున్న డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ అనుమతి మేరకు ఆ ప్రోగ్రామ్ను వాళ్ళు రోడ్డు డైవర్షన్ ఒకేసారి ఇక్కడికి మేము వస్తాం వాళ్ళు వస్తాం అనే ప్రాబ్లంగా డీల్ చేస్తే ఖచ్చితమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం.